వెంకటరెడ్డి గారు, ఒకటి ప్రధానంగా బీజేపీ పార్టీ అనేది ఒకటి పక్కన పెడితే కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. అంటే చర్యలు తీసుకోవడంలో ఎలాంటి నిర్ణయాలతో ముందుకు వెళ్ళబోతుంది? ఇప్పటికే మీటింగ్ నిర్వహిస్తున్నటువంటి అమిత్ షా కానీ లేకపోతే మోదీ కానీ ఆయన సౌదీ అరేబియా నుంచి మధ్యలోనే ముగించుకొని వచ్చారు. ఇవి ప్రధానంగా కీలకం కాబోతున్నాయి. ఎలా ముందుకు వెళ్ళబోతుంది భారత్? ఎందుకంటే ప్రపంచ దేశాలు కూడా చూస్తున్నాయి, అన్నీ కూడా భారత్కు మద్దతుగా నిలిచాయి. ఒక రకంగా భారత్ యొక్క స్టామినా మరొకసారి తెలిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పాక్ బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని నెటిజన్లందరూ కూడా తీవ్ర స్థాయిలో విజ్ఞప్తులు చేస్తున్నారు. ఒక రకంగా తీవ్రమైనటువంటి ఆక్రోషంతో కూడా కొంతమంది ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో కీలకంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎలా ముందుకు వెళ్ళే అవకాశం ఉందంటారంటే మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం కేంద్రం సరైనటువంటి నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నారు. సో మీరేమంటారు? ఇప్పుడు ఒకటి రాజశేఖర్ గారు, ఈ టెర్రరిస్ట్ కార్యక్రమాలు కానివ్వండి, సంఘ విద్రోహ శక్తుల యొక్క విజృంభణ కానివ్వండి, భారతదేశంలో గత 70 సంవత్సరాలుగా మనం ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా జరుగుతున్నటువంటి సంఘటన మనం కాదనలేము. దీంట్లో ఆయా పరిస్థితుల లోపల ఆయా ప్రభుత్వాల యొక్క లోపాల భద్రతకు సంబంధించినటువంటి అంచనా వేయడంలో పరిపాలనా పరంగా ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అనేటువంటిది, లేకపోతే జాగ్రత్తగా లేరా అనేటువంటి విషయాల గురించి నిర్మమాటంగానే మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అది కొంత మనం గమనించాలి. ఎందుకంటే దిక్సునార్ సెంటర్లోకి వచ్చి చేసినటువంటిది, కోటి సెంటర్లో చేసినటువంటి ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఈ టెర్రరిస్టులు ఏ రూపంలో వస్తారు, ఎక్కడొస్తారు, ఎట్లొస్తారు అనేటువంటి దాని మీద కొంత అంచనా వేయడం తప్పు. సరే, ఇప్పుడు వాస్తవానికి అక్కడ జరిగిన సంఘటన అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి అంశము. పరిపాలనకు సంబంధించినటువంటి మోదీ గారికి సంబంధించినటువంటి పేరు మీద అది జరిగినటువంటి పరిస్థితి. వాళ్ళు ఎందుకంటే ఫస్ట్ టైం మనం మీరు అన్నట్టుగా హిందువులని వేరు చేసి, మరి వాళ్ళ సూత్రంలో వాళ్ళ సిద్ధాంతం ఏముందో తెలియదు. మరి లేడీస్ని చంపరా, వాళ్ళు పిల్లల్ని చంపరా, ఒక పురుషులను మాత్రం చంపుతారా, మరి నాకు తెలియదు. మరి దీని గురించి మరి రామ్మోహన్ గారు చెప్పాలి, ఎందుకు సపరేట్ చేస్తున్నారు వాళ్ళని అనేటువంటిది కూడా మనకు. ఎందుకంటే టెర్రరిస్ట్ వాళ్ళకు మనసు ఉండదు, ఏదైనా రాయి కిందనే భావిస్తారు అని విన్నాము. కానీ మళ్ళీ దీంట్లో కూడా కొంత దయాత హృదయం, కొంత మానసిక సెంటిమెంట్ కూడా మనకు కనపడుతుంది. మరి మహిళలను చంపలేదు అనేటువంటి దాని కింద ఏదైతే ఏమున్నది. కానీ ఇది చాలా దారుణమైన అంశము. దీని మీద ప్రభుత్వము తగిన జాగ్రత్తలు తీసుకుందా లేదా, అక్కడ ఉండేటువంటి పరిస్థితి ఏంది? వెంకటరెడ్డి గారు, మానసికంగా ఉన్నటువంటి సెంటిమెంట్ అని అనుకోవడానికి లేదు. అంటే ఒక మోటివ్తో వచ్చారు. కేవలం పురుషుల్ని చంపడానికి మోటివ్ కూడా ఉంది, ఖచ్చితంగా అర్థమవుతుంది. కాకపోతే మీరు అన్నట్లు సెంటిమెంట్ లేకపోతే అని అనుకోవడానికి అయితే అవకాశం లేదు అనుకుంటున్నాను నేనైతే. ఆ రకమైనటువంటి సెంటిమెంట్ కూడా ఉందా వాళ్ళకి అనేది, మహిళలను వదిలేయాలి అనేటువంటిది కూడా మరి నేను ఫస్ట్ టైం వింటున్నా. మరి వాళ్ళ ఇస్లాం టెర్రరిజంలో ఏముందో ఏం కథలో మనకు తెలియదు. సాధారణంగా అయితే అందరికి ఎంతకుముందు అందరినీ కాల్చేసినారు. గతంలో కాశ్మీర్లో చాలా మందిని చంపేస్తున్నారు వాళ్ళు. ఒకటి మీరు అన్నట్టుగా ఏంటంటే, దీని మీద ఇప్పుడు కేంద్ర కేబినెట్ సాయంత్రం మీటింగ్ అవుతుంది. సెక్యూరిటీ కౌన్సిల్ మంత్రివర్గ సెక్యూరిటీకి సంబంధించినటువంటి సంఘం కేబినెట్ మీటింగ్ కూడా అవుతున్నది. తప్పనిసరిగా దీని మీద స్పందన ఉంటుంది, తీవ్రమైనటువంటి చర్యలు ఉంటవి అనేటువంటిది మనకు స్పష్టంగా ఉన్నటువంటిది. కాకపోతే ఏంటంటే అంతర్జాతీయంగా ఇవన్నీ మనం ఆలోచించి మంచి చెడ్డ ఏంది అనేటువంటిది ప్రతిపక్షాల అభిప్రాయాలను సేకరించవలసిన అవసరం ఉంది. ఆ ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా మనకు కనపడుతున్నటువంటిది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రేపు సమావేశం పెట్టుకున్నట్టున్నది. బహుశా అన్ని పార్టీలు అన్ని రకాల అభిప్రాయాలు సేకరించిన తర్వాతనే కఠినమైన చర్యలకు భారత ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి నాకు ఉన్నటువంటి సమాచారం. ఎస్ రామ్మోహన్ రావు గారు, ఒకటి ప్రధానంగా అంటే వారం రోజుల క్రితం అనుకుంటా దాదాపుగా మీడియాలో కూడా వస్తున్నటువంటిది, అక్కడ ఆర్మీ ఎవరైతే ఉన్నారో పాక్ ఆర్మీ చీఫ్ కొన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో హిందూ ముస్లింలు కలిసి ఉండటం అనేది ఒక సరైనటువంటి వ్యతిరేకిస్తున్నాము, ఇది సరైన పద్ధతి కాదు అని వ్యాఖ్యానించడం కానీ, అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్లు అందరూ కూడా ఈ విషయాన్ని తమ పిల్లలకు నూరిపోయాలి, ఇది సరైనటువంటి విషయం కాదు, హిందూ ముస్లిం కలిసి ఉండటం అంటే కలిసి ఉండే సంస్కృతి భిన్నత్వంలో ఏకత్వం భారతదేశంలో ఉంటుంది. సో దాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడిన తర్వాత వారం రోజులకి ఈ ఘటన జరగడం, పాక్ ఎటువంటి సంబంధం లేదని చెప్తుంది కానీ తీవ్రంగా పాక్ పైనే వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ పాక్ ఒంటరి కాబోతుంది, ఎందుకంటే అన్ని దేశాలకు ఈ అంశం వారు అనుకున్నటువంటి మోటివ్తో తెలిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ జేడీ వాన్స్ ఉండటం కానీ, లేకపోతే అక్కడ మోదీ పర్యటన పూర్తిగా ప్రపంచాలన్నింటికి కూడా జమ్మూ కాశ్మీర్లో మళ్ళీ అల్లర్లు చెలరేగాయి, ఉగ్రదాడి ఉంది, పాకిస్తాన్ వస్తుందని క్లియర్గా తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు పాక్కి ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులు ఏ విధంగా చూడొచ్చు అంటారు? భవిష్యత్తులో పాక్ ఒంటరి కాబోతుందో, ఐక్యరాజ్య సమితి నుంచి పూర్తి స్థాయిలో ముట్టుకాయలు రాబోతున్నాయి అనుకోవచ్చు మనం, ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా పాక్ను ఒంటరి చేసే క్రమం ఇప్పుడు మనకు మొదలైంది అంటున్నాను. నేనేమంటున్నాను అంటే, ఇప్పటికే 60-70 దేశాలు మన పట్ల ఈ సంఘటన పట్ల సానుభూతి చూపించింది, తప్పు అని చెప్పిండ్రు. అంతేందుకు అనుభవానికి వస్తే తత్వం బోధపడుతుంది అన్నట్టు రాజశేఖర్ గారు. దేశం కూడా సరే స్పందించింది. చైనా కూడా కొంచెం పాక్ దూరంగా ఉంది, భారత్కు కొంచెం దగ్గరికి రష్యా లాంటి ఉన్న దేశాలు కూడా భారత్ కొంచెం సన్నిహితంగా ఉన్నాయి. ఈ అంశం సరైన సమయంలో వ్యూహాత్మకంగా వెళితే కలిసి వచ్చే అంశం అనుకోవచ్చు మనం.
ఖచ్చితంగా నేను అదే అన్నా. ఇప్పుడు నష్టం జరిగింది 30 మంది చనిపోవడం, కానీ దీనివల్ల మనకు మేలే జరిగిందంటే ప్రాణాలు తిరిగి రావు. వాళ్ళు ఎంచుకున్న సమయము వాళ్ళ కరెక్ట్. మనం ఈ సంఘటన జరిగిన తర్వాత మనకు ఉపయోగపడడం ఇంకోటి. అందుకని చైనా లాంటి దేశం కూడా స్పందించాల్సిన అనివార్యమైన పరిస్థితి వచ్చింది వాళ్ళు కదా, మనకు కనపడుతుంది. ఎందుకంటే అమెరికాతో శత్రుత్వం విషయంలో చూసుకుంటే మన భారత శత్రువు మిత్రుడు కనుక మన భారతదేశం పట్ల ఆర్థిక యుద్ధం, వాణిజ్య యుద్ధం జరుగుతున్న క్రమంలో అంతర్జాతీయ పరిణామాలు కూడా దీని మీద దారితీస్తున్నాయి అంటున్నారు. ఎందుకంటే ఒకసారి తీవ్రవాదం దేశం అనకుండా చైనా కూడా ఉండలేదు, గతంలో ఉన్నది, ఇప్పుడు ఉండని అనివార్య పరిస్థితి ఈ వాణిజ్య యుద్ధాల ద్వారా వచ్చింది నేను అనుకుంటున్నాను. ఒకటి, వాళ్ళ మార్కెట్ మన మార్కెట్ వాళ్ళకి కావాలి కనుక ఇది అంతర్జాతీయ పరిస్థితి. రెండోది, అంతర్గతంగా సైన్యంలో ఎప్పుడు కూడా మన పాకిస్తాన్ లో రాజకీయ నాయకత్వం గట్టిగా ఉంటే సైన్యం సహించలేదు. ఎప్పుడు కూడా రాజకీయ నాయకత్వాన్ని చంపేసింది. భుట్టోని చంపిండ్రు, ఇమ్రాన్ ఖాన్ ను పదవిచ్యుని చేసిండ్రు. ఎట్లా అంటే రాజకీయ స్థిరత్వం పాకిస్తాన్ లో ఉండొద్దని అక్కడి సైన్యం కోరుకుంటుంది నెంబర్ 1. రెండోది ఏం చేస్తుందంటే అక్కడ సైన్యానికి బడ్జెట్ లో కేటాయించేది 11% కానీ మరొక 10-12% డబ్బుల్ని వేరే రకంగా ఇస్తున్నారు వీళ్ళు. అంటే రకరకాల విదేశీ సహాయాలు తీసుకొని అది లెక్కలు చూపించారు, బడ్జెట్ లెక్కలు చూపించారు. దానివల్ల ఏమైందంటే అదే సైన్యంలో ఉన్న వాళ్ళు చాలా మంది వ్యాపారాలు చేసుకుంటారు, చాలా మంది మనకు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నారు. సైన్యంలో చాలా అవినీతి ఉంది. అందుకని ఆ అవినీతిని కప్పించుకోవడానికి ఎప్పుడన్నా స్థిరమైన రాజకీయ నాయకత్వం వస్తే మాకు ఇబ్బంది అని చెప్పి పాకిస్తాన్ లో రాజశేఖర్ గారు సైన్యం ఎప్పుడు రాజకీయ నాయకత్వం సుస్థిరంగా ఉండలేదు. అందుకని మొన్న జనరల్ మాట్లాడింది అదే అన్నట్టు. అందుకని పాకిస్తాన్ కు ఇండియాకు యుద్ధం వేగాలు ఇట్లాగే ఉంటేనే సైన్యం తన పబ్బం గడుపుకుంటది. మన దగ్గర మన సైన్యం స్వతంత్రంగా ఉండదు. రాజకీయ నాయకత్వం ఏది చెప్తే అది వింటది, అది ఏ ప్రభుత్వం అని ఉండదు. సైన్యం స్వతంత్రంగా ఉండదు. అక్కడ సైన్యం ఏం చేస్తుందంటే భారత పాకిస్తాన్ మధ్యన ఈ వైరం ఇట్లాగే ఉంటేనే వాళ్ళు పబ్బం గడుపుకుంటారు కనుక దానిలో వచ్చిన భాగం. రెండోది ఏంటంటే ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు ఇటీవల భారతదేశానికి అనుకూలంగా ప్రజలు మారుతున్నారు. ఇక్కడ ఏమైందంటే 2 ఉన్నాయి. ఒకటేమో తీవ్రవాదం అవసరానికి 3 చర్యలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. ఒకటి నోట్ల రద్దు వల్ల దేశం అంతా ఏం మార్పు రాదని నేను శివలాల్ అందరం అన్నా, ఏం మార్పు రాదు. ఎందుకంటే నల్లధనం ఓన్లీ కరెన్సీలో లేదు. కానీ జమ్మూ కాశ్మీర్ లో స్టోన్ పెల్లర్స్ అంటే రాళ్లు వేసి చిన్న చిన్న పిల్లలకు 500 రూపాయలు నోటు ఇచ్చారు కదా, అవి నోట్ల రద్దు వల్ల కొంత నయం అయింది అంటున్నారు. రెండోది, వాళ్ళ జమ్మూ కాశ్మీర్ పరిస్థితులలో కూడా ప్రజాస్వామీకరణ జరిగి మొన్న ఎన్నిక జరిగిన తర్వాత ఒక సుస్థిరమైన వాతావరణం ఏర్పడ్డది. అది కూడా ఈ తీవ్రవాదాలకు కంటగింపైంది. మూడో అసలైన విషయం ఏంటంటే POKలో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ప్రజలు కూడా అక్కడి బాధలు భరించలేక మేము ఇండియాలో కలుస్తాం, మమ్మల్ని ఇండియాలో కలుపుకొని మహాప్రభు అని అంటున్నారు. ఇప్పుడు ఇది పెద్ద సైన్యానికి కానీ ఈ తీవ్రవాదాలకు పెద్ద సమస్య. ఇప్పటిదాకా షెల్టర్ దొరికిన ప్రాంతంలో సానుభూతి భారతదేశం వైపు పెరుగుతుంటే వాళ్ళు దాన్ని ఓరలేరు కదా. అందుకని ఇప్పుడు మీరన్న సైన్యము వీళ్ళందరూ మూకుమ్మడిగా మనం ఈ దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాం. సైన్యం డైరెక్ట్ గా చేయదు, కానీ చాలా సార్లు మనం అప్పర్ హ్యాండ్ మనదే అయినా మనం మానవీయ దృక్పథంతో లాహోర్ దాకా ఎప్పుడైతే 71 యుద్ధంలో అయితే లాహోర్ దాకా కొట్టుకుపోయినాం. కానీ మనం వేరే సార్వభౌమిక మనకు అవసరం లేదు, వేరే దేశం భూభాగం ఎందుకు అని చెప్పి మనం వెనక్కి వచ్చినాం. ఇప్పటికి కూడా ఏమంటున్నాడు, POKని స్వాధీనం చేసుకుందామని కొందరు అంటున్నారు. కానీ ఆ తలనొప్పి మనకెందుకు అంటున్నారు, తలకాయ నొప్పి. ఆ POK స్వాధీనం చేసుకుంటే మనకే ఇంకో తలకాయ నొప్పి వస్తుంది. కానీ వ్యూహాత్మకంగా చూస్తే ఒక మాట చెప్పొచ్చు, అది స్వాధీనం చేసుకుంటే ఒక లాభం ఏంటంటే సరిహద్దు మారుతుంది. అంటే ఇప్పుడు ఏమైతే ముజఫరాబాద్ అని ఉంటది, అక్కడ ముజఫరాబాద్ మన ఇండియాలో మ్యాప్ లో చూపించుకుంటాం, మ్యాప్లు లేదు అసలు. జమ్మూ కాశ్మీర్ తల మొత్తం ఎగిరిపోయి ఉంటది మనకు. కొంత చైనా ఆక్రమించింది, కొంత సియాచిన్ ఆ ప్రాంతం అటుపోయింది, ఇటు పక్కన ఆక్రమిత కాశ్మీర్ అని కాశ్మీర్ కాదు, అది పాకిస్తాన్ ఇండియా కాదు, POK.